ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్లైండ్ క్రికెట్ ఛాంపియన్షిప్ లో బొబ్బిలి టైగర్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్లైండ్ క్రికెట్ ఛాంపియన్షిప్ లో బొబ్బిలి టైగర్స్ జట్టు విజేతగా నిలిచింది. తిరుపతిలోని గొల్లవానికుంట ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియంలో విడిగా జరిగిన ఫైనల్లో కిడ్స్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో బొబ్బిలి టైగర్స్ అద్భుత ప్రదర్శనతో ట్రోఫీని కైవసం చేసుకుంది. విజేత జట్టుకు జేసీఐ చైర్మన్ ట్రోఫీని అందజేశారు. ఫైనల్ మ్యాచ్ లో విజేత జట్టు కెప్టెన్ తో పాటు ఆటగాళ్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ కింగ్డమ్ అధ్యక్షుడు బొబ్బిలి టైగర్స్ జట్టు సభ్యులు భరత్ అందుల, క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజయ్ చౌలకంటి, ప్రస్తుత భారత్ కెప్టెన్ దుర్గారావు, గుంటా ఫౌండేషన్ స్థానిక క్రీడా నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. మన వైకల్యం మన ఆటని మన సంకల్పాన్ని ఆపలేదు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, 5 వరకు కాదు. ధోని వల్ల కాలేదు, కపిల్ దేవ్ వల్ల కాలేదు, సచిన్ వల్ల కాలేదు, రోహిత్ శర్మ వల్ల కాలేదు. సారీ, నేను పిలుస్తున్నాను. డజన్ మీన్ నేను ఇర్రెస్పెక్ట్ గా మాట్లాడతానని చెప్పేసి, ఇర్రెస్పెక్ట్ గా కాదు, రెస్పెక్ట్ గానే మనం సంబోధించాను. కానీ ఇండియన్ మెన్స్ బ్లైండ్ క్రికెట్ టీమ్ won 5 వరల్డ్ కప్స్ out of 5 4 times against Pakistan. గ్రౌండ్ లో ఆడేటప్పుడు మా కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే, నాకు సౌత్ ఆఫ్రికా 2004 గారికి అంటే అక్కడెక్కడ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా ఎమ్మెల్సీ సార్ కి, ఎక్కడ ఉన్న ప్రోగ్రామ్ జరిగినా మా ఎమ్మెల్సీ సార్ వస్తారు, సార్ గారికి, అలాగే ఇక్కడ హీరో మా అజయ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మా ఇండియన్ కెప్టెన్ దుర్గారావు గారికి, అలాగే మన శ్రీను సార్ కి, గౌతమ్ సార్ కి, మా మెయిన్ ఈ క్రికెట్ అంటే ప్రాణం ఇచ్చి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి మా గట్లా సార్ హీరో సార్ కి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా మమ్మల్ని బయట తీసుకురండి, మేము ఆడేటువంటి టాలెంట్ ని బయట తీసుకురండి అని అంటున్నారు. తిరుపతిలో ఇప్పుడు ఈ రోజు ఇంత బాగా జరుగుతుంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు కారణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజయ్ సార్ ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళ కోసం పాటుపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను కష్టపడే దీనికి ఈ రోజు మాకు చాలా తృప్తిని కూడా ఇచ్చింది. మీలాంటి వారు ఇక్కడికి వచ్చి సపోర్ట్ ఇచ్చి దీన్ని ఇంకా బయట కనుక తీసుకెళ్తే సోషల్ మీడియా ద్వారా, అందుకోసమే మా వైఎస్ బాబు సార్ మిమ్మల్ని రప్పించింది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్. అయినా మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మోర్ పవర్ టు యూ ఆల్. ఎందుకంటే మీ అందరూ కూడా మాకు పిల్లలే అనిపిస్తుంది. నాకెప్పుడు కూడా అన్నం పెడతాం కాబట్టి నాకెప్పుడు కూడా తృప్తిగా తినాలి, మంచిగా ఆడాలి, ఆ కప్ప చేయాలి. ప్రతి ఇయర్ నేను అదే కోరుకుంటాను, అదే కోరుకుంటాను. నెక్స్ట్ మేము ఇంకా బెస్ట్ గా ఇచ్చేందుకు మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు కూడా నాది సార్, గట్టా సార్ కావచ్చు, మేము లోకల్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్, ఇప్పుడు జేసీఐ తిరుపతి, పవర్ ఓడిసి, అలాగే మేమందరం కలిపి చేస్తున్నాం. మన వైఎస్ బాబు సార్ కూడా వచ్చారు. ఇంకా పెద్దలు కూడా మీకు మోటివేట్ చేసి మీకు ఎలాంటి హెల్ప్ అయినా కూడా చేసేందుకు ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.